తెలంగాణ చరిత్రలో తొలి వెలుగులు కురిపించిన మిత్రులారా, తెలంగాణ అమరవీరుల స్మారక సంస్థ పక్షాన ఈరోజు ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ కళా ప్రపూర్ణ రావి నారాయణ రెడ్డి గారు, స్వాతంత్ర సమరయోధుడు, పార్లమెంటు శాసనసభలకు ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి మహానాయకుడు రావి నారాయణ రెడ్డి గారి యొక్క వారి పేరు మీద ఇస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి అవార్డుని ప్రతి సంవత్సరం మన తెలంగాణ అమరవీరుల ట్రస్ట్ పక్షాన అందజేయటం జరుగుతున్నది. కరోనా సందర్భంగా కొంతకాలం ఆపినప్పటికీ ఈ సంవత్సరం పునరుద్ధరిస్తూ ప్రఖ్యాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా వారు న్యాయమూర్తిగా చేసి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా ఉన్నటువంటి, అలాగే ఇటీవల ఇండియా కూటమి పక్షాన భారత రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వారు పోటీ చేసినటువంటి, వారికి ఆ రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి, ప్రతిపక్షాల తరఫున పోటీ చేసినటువంటి ప్రఖ్యాత న్యాయమూర్తి వారికి ఈ అవార్డుని అందజేస్తున్నటువంటి సందర్భాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నిన్న మొన్ననే 21st సెంచరీ లీడర్షిప్ కు సంబంధించినటువంటి సర్టిఫికెట్ కోర్సుని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుండి అందుకొని ప్రత్యక్షంగా మన ముందుకు వస్తున్నారు. వారిని సాదరంగా అమరవీరుల స్మారక సంస్థ పక్షాన వేదిక మీదకి వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇప్పుడే పేర్కొన్నట్లు ఈరోజు అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన ఈ సంస్థ యొక్క అధ్యక్షులు చాడా వెంకటరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి కన్నిమల్ల ప్రతాపరెడ్డి గారు, అట్లాగే డాక్టర్ కె నారాయణ గారు, ఉజ్జిని రావి ప్రతిభ గారు, ఉజ్జిని రత్నాకర్ రావు గారు, వీరు ట్రస్ట్ సభ్యులు, పల్లా వెంకటరెడ్డి గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు, కె శ్రీనివాసరెడ్డి గారు, మీడియా అకాడమీ చైర్మన్, అదేవిధంగా ప్రముఖ జర్నలిస్టు కె శ్రీనివాసరెడ్డి గారు, బొమ్మగాని ప్రభాకర్ గారు, తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, సిపిఐ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి, అదేవిధంగా ఈటి నరసింహ గారు, సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి, అదేవిధంగా నెల్లికంటి సత్యం గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు గారు, అదే కోదండరామ్ గారు, జనసమితి పార్టీ అధ్యక్షులు మాజీ వారు కుంభం అనిల్ రెడ్డి గారు, సయ్యద్ అజీజ్ పాషా గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పల్ష పద్మ గారు, రైతు సంఘం నాయకురాలు, వీరందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో డాక్టర్ వందే మాతరం శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీమతి రావి ప్రతిభాభారతి గారు, రావి వారి నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలు, వారి వారసురాలు, ట్రస్ట్ సభ్యురాలు, వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్ఛాన్ని అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ
జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి డాక్టర్ కందిమల్ల భారతి గారు వారు పుష్పగుచ్చాన్ని అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చాడ వెంకటరెడ్డి గారు సభాధ్యక్షులుగా వారు సభాధ్యక్ష స్థానాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఈ దేశం యావత్తు కూడా స్వతంత్ర పవనాలు ఇచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో ఎలాంటి స్వాతంత్రం పతాకాన్ని ఎగరనేయనటువంటి తరుణంలో ఈ హైదరాబాద్ సంస్థానంలో మనకు ఆనాడు ఈ రాజరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా తొలి అడుగులు వేసి గాంధీజీ పిలుపుపై తెలంగాణ నుండి స్వతంత్ర సమరంలో తొలి సత్యాగ్రహిగా ఆయన ప్రముఖ పాత్ర వహించినటువంటి రావి నారాయణ రెడ్డి గారి యొక్క పేరిట అందిస్తున్నటువంటి ఈ అవార్డు సందర్భంగా గౌరవ అతిథులందరూ వేదికను అలంకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి గారు నిర్వహించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ట్రస్ట్ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఈరోజు ప్రత్యేకంగా రావినారాయణ రెడ్డి నేషనల్ అవార్డు, జాతీయ అవార్డుని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తున్న సందర్భంగా, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇస్తున్న సందర్భంగా వేదికైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఒక ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్గా చేరి సర్టిఫికేట్ పొంది అక్కడి నుంచి రాత్రే వచ్చి తెల్లారి ముందు వచ్చి ఇక్కడ ఏదేమైనా టైం అంటే టైం అని మాట కట్టుబడి ఉండి ఇక్కడికి వచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా స్వాగతం తెలియపరుస్తా ఉన్నాను. అలాగే మన గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మరి ఎక్కడ ఆయన భావ స్వేచ్ఛ ప్రకటన